అలీనగర్ అంటే నిన్నటి వరకు వినోద్ మిశ్రా అడ్డా. ఆయన అనుభవజ్ఞుడు, పలుమార్లు గెలిచిన నాయకుడు. గత ఎన్నికల్లో కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన బాధ ఇప్పటికీ ఆయన వెంటాడుతుంది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు, కానీ మైథిలి ఠాకూర్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికలను ఎదుర్కోవటం అంటే మైథిలికి ఇది పెద్ద పరీక్ష. సంగీతంలో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది, కానీ రాజకీయాల్లో ఒక్క తప్పు కూడా భారీ ప్రభావం చూపించవచ్చు. జాగ్రత్తగా అడుగులు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరింది. వినోద్ మిశ్రా లాంటి నాయకుడిని ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకుంది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే బిగ్ విక్టరీ కొట్టింది. మైథిలి ఠాకూర్ 2000 జూలై 25న బీహార్ మధుబనిలోని బేనిపట్టెలో జన్మించారు. ఆమె తండ్రి రమేష్ మ్యూజిక్ టీచర్, తండ్రి సంగీత టీచర్ కావడంతో 4 ఏళ్ల వయసు నుంచే మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించారు. అలా భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. 2011లో లిటిల్ ఛాంప్స్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. అనంతరం 2015లో ఇండియన్ ఐడల్ జూనియర్, 2017లో కలర్స్ టీవీ రియాలిటీ షో రైజింగ్ స్టార్లో పాల్గొన్నారు. ఈ వేదికలపై అద్భుత ప్రదర్శన కనబరిచిన మైథిలి అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. హిందీ, భోజ్పూరితో పాటు పలు భాషల్లో భారతీయ శాస్త్రీయ జానపద భక్తి గీతాలు పాడటంలో మైథిలి ప్రసిద్ధి చెందారు. చాలామంది గాయకులు టీవీ షోల తర్వాత బాలీవుడ్కి వెళ్తారు, కానీ మైథిలి మాత్రం